హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేరవా ప్రియ పార్ట్ 71. ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్న ఆమెని ఏమనాలో అర్థం కాక తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటే, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీ లగేజ్, మీకు కావాల్సిన అవసరమైన వస్తువులన్నీ ప్యాక్ చేసి ఆఫీస్కి తీసుకొస్తాను అనగాని, మీకెందుకు డాడీ శ్రమ, నేను ఇంట్లో పని వాళ్ళకి ఫోన్ చేస్తానులే అనగాని, శ్రమ ఏమీ లేదు లేరా అని చెప్పి రఘురామ్ ఐశ్వర్యకి ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. రఘురాం వెళ్ళిపోగానే ఇలా రా అంటూ ఐశ్వర్య వైపు చేయి చాపి పిలవడంతో అతని చేతిలో చేయి వేసి అతని దగ్గరికి రాగానే ఆమెను దగ్గరకు తీసుకొని, పెద్దవాళ్ల కోపం చూపించినా వాళ్ళ మనసులో మన మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీ డాడీ కూడా బాగా తిట్టాడు, మరి నువ్వు మీ డాడీకి అలాగే భయపడతావా అనగానే, లేదు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా అనగానే, అదే సంగతి, మీ డాడీ తిట్లు నీకు చిన్నప్పటి నుంచి అలవాటు, మా మమ్మీ నీకు కొత్త కాబట్టి నువ్వు కంగారు పడుతున్నావు, కాబట్టి కొంచెం టెన్షన్ తగ్గించుకోవడానికి ట్రై చేయి, పర్సనల్ రూమ్ ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకో, ఆఫీస్ అయిపోగానే మనం వెళ్ళిపోదాం అనగానే సరేనంటూ ఐశ్వర్య పర్సనల్ రూమ్లోకి వెళ్ళగానే ఇలా బెడ్ మీద కూర్చొని అలా నిద్ర ముంచుకుని రావడంతో నిద్రపోయింది. ఈ పిల్ల ఆఫీస్కి వెళ్ళి గంట అవుతుంటే ఇంకా రాలేదేంటి అని జానకి అనుకుంటూ ఉంటేనే రఘురామ్ ఇంట్లోకి రావడంతో, మీరేంటి ఈ టైంకి ఇంటికొచ్చారు అని అడుగుతుంటే, కోపంగా భార్య వైపు చూసి పని వాళ్ళని పిలిచి ఐశ్వర్య విజ్జు లగేజ్ ప్యాక్ చేయండి, ఏ వస్తువు మిస్ అవ్వకూడదు అని చెప్పడంతో వాళ్ళందరూ అయోమయంగా చూసుకుంటూ సరేనని లగేజ్ ప్యాక్ చేయడానికి గదిలోకి వెళ్ళిపోతే, ఎక్కడికి పంపిస్తున్నారు మీ కొడుకుని కోడల్ని అని జానకి వెటకారంగా అడిగేసరికి, వేరు కాపురం పెట్టడానికి అని వెటకారంగా చెప్పాడు రఘురామ్. ఆ మాటకి జానకి కాళ్ల కింద దుమ్ము ఎగిరిపోయినట్టుగా రియాక్షన్ ఇచ్చి, ఏమన్నారు అని గట్టిగా అడగడంతో, నీకు వినపడిందని నాకు తెలుసు అని రఘురామ్ చిరాకుగా చెప్పి సోఫాలో కూర్చుని మొబైల్ బయటకు తీయడంతో, ఏంటండి మీరు, ఏమైంది మీకు, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నారు అనగాని, మరి నీలాంటి భార్య ఉన్నప్పుడు నన్ను ఇంకా ఏం చేయమంటావు అని రఘురామ్ చెప్పగానే, మధ్యలో నేను చేసిందేంటి అనగాని, ఉదయం వాడికి లంచ్ బాక్స్ తీసుకువెళ్తానని అంటే ఐశ్వర్యని ఏమన్నావు అనగానే, ఓహో, కోడలు అప్పుడే తండ్రి కొడుకులకి మోసేసిందా అని వెటకారంగా అడిగేసరికి, తనేం చెప్పలేదు, విజ్జు ఐశ్వర్యని గమనించి ఏమైందని ఒకటికి 10 సార్లు అడిగితే అప్పుడు తమరు చేసిన నిర్వాకం గురించి చెప్పింది అని అన్నాడు. ఎలా చెబితే ఏంటి, చాడీలైతే నా మీద బాగానే మోసింది కదా అనగాని, నువ్వేం అనకుండానే మోసిందా, నువ్వన్న విషయమే కదా చెప్పింది అంటే, నువ్వేమంటున్నా నోరు మూసుకుని ఉంటే నీకు మంచి కోడలా, తన బాధ తట్టుకోలేక తన భర్తకి చెప్పుకుంటే తను చెడ్డ కోడలైపోతుందా, ఏం మాట్లాడుతున్నావు జానకి, మా అమ్మ మా నాన్న నీతో ఇలాగే ప్రవర్తించారా పెళ్ళైన కొత్తలో అని అడిగేసరికి, నేను దానిలాగే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మీతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు కదా, సంప్రదాయబద్ధంగా ప్రేమ పెళ్లి కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను అని గొప్పగా చెప్పింది. ఎలా చేసుకుంటే ఏముంది జానకి, దేన్నైనా పెళ్ళంటారు కదా, దేనిలో అయినా భార్య భర్త మధ్య అత్తకోడల మధ్య అనుబంధం కదా ఉండాల్సింది అనగానే, చూడండి అది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీలోను మీ కొడుకులోను చాలా మార్పు వచ్చింది, అందరూ కలిసి నన్ను ఒక విలన్ లాగా చూస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం, నాకు చెప్పకుండా నా కొడుకు పెళ్లి జరగడం నాకు నచ్చలేదు, అందుకే నేను ఒక 2 మాటలు అంటే తను పడితే తప్పే ఉంది అనగానే, ఆ మాటలు పడలేక తను వేరుగా వెళ్ళిపోతామని మొదటిసారి పెళ్ళైన రెండో రోజే భర్తను అడిగింది అనగాని, ఇది జరుగుతుందని నాకెప్పుడో తెలుసు అని జానకి వెటకారంగా అనగానే, నోరు మూసుకో అని కోపంగా అన్న రఘురాం మాటలకి ఆశ్చర్యపోయింది జానకి.
ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది నా జానకి కాదు, ఎవరో నాకు తెలియని మనిషి. ప్రేమ ఆప్యాయత తప్ప ఇంకేమీ తెలియని నా జానకి ఈరోజు ఆ మాటలని వదిలేసింది. నాకు నా పాత జానకి కావాలి, ఈ జానకి నాకొద్దు అనగాని ఏం మాట్లాడుతున్నారండి మీరు అని జానకి అయోమయంగా అడుగుతుంటే, ఇంట్లో పని వాళ్ళని కూడా కన్న బిడ్డల్లాగా చూసుకునే నువ్వు కన్న కొడుకుని ఇంటి మహాలక్ష్మిగా వచ్చిన కోడల్ని ఎందుకు ఇలా చిరాకు పెడుతున్నావు? ఆ అమ్మాయి నీ మాటలు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అడిగింది. అక్కడ కూడా ఆ అమ్మాయి నీ కొడుకుని నిన్ను వేరు చేయాలని అనుకుంటుందని అనుకుంటున్నావే కానీ నువ్వు చేసింది నీకు అర్థం కావడం లేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు తప్పు మొత్తం నాదే అంటారా అని అడగడంతో, ముమ్మాటికి తప్పు మొత్తం నీదే. నేను ఒప్పుకుంటాను, చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ దానికోసం ఎన్ని రోజులు సాధిస్తావు? ఎన్ని సంవత్సరాలు సాధిస్తావు? నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పింది కాబట్టి నీకు ఇప్పుడు కోపం వస్తుంది. అదే నీ ప్రవర్తన నచ్చక నీ మాటలతో విసిగిపోయి నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని పరిస్థితి వస్తే అప్పుడేం చేసేదానివి అనగానే జానకి ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది. ఐశ్వర్య వేరు కాపురం పెడతామని చెప్పింది కాబట్టి విజ్జుకి అంతో ఇంతో నీ మీద అభిమానం ఉంటుంది. అదే వాడికి విసుగు పుట్టి వేరే కాపురం వెళ్ళిపోతే నీ మొహం కూడా చూడ్డు అని చెప్పి కోపంగా పనివాళ్ళు తీసుకొచ్చిన లగేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడంతో జానకి అయోమయంగా కూర్చుండిపోయింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత రఘురాం ఇంటికి వెళ్తుంటే విజ్జు బాధగా చూస్తుంటే, ఏంట్రా స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతుంటే తల్లిని చూస్తున్నట్టుగా చూస్తున్నావు? నువ్వేమీ పక్క దేశం వెళ్ళడం లేదు కదా, పక్క ఏరియాకి వెళ్తున్నావు అంతే. కావాలంటే నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూనే ఉంటాను. రోజు ఆఫీస్లో కలుస్తూనే ఉంటాం కదరా. అయినా నీ పెళ్ళం మెడలో తాళి కట్టేటప్పుడు పేరెంట్స్ గుర్తు రాలేదు కానీ ఇప్పుడేంట్రా తెగ బాధపడుతున్నావు అని రఘురాం నవ్వుతూ అడిగేసరికి విజ్జు తండ్రిని కౌగిలించుకోవడంతో కొడుకు వీపు తట్టి, ఇట్స్ ఓకే మై బాయ్, ఇన్ని రోజులు అమ్మా నాన్నతో కలిసి ఉండి సడన్గా వెళ్ళాలంటే నువ్వెలా ఫీల్ అవుతావో నాకు తెలుసు. బట్ కోడలు ముందు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. మీ అమ్మ 2 రోజులకే తనని భయపెట్టేసింది. మీ మమ్మీకి కూడా మీ ఇద్దరి విలువ అర్థం కావాలంటే ఇంతకంటే మార్గం లేదు. నేనే సపోర్ట్ చేస్తున్నాను కదా, వెళ్ళు అని చెప్పడంతో సరేనని అంటూ ఐశ్వర్య వైపు చూడ్డంతో, క్షమించండి మావయ్య గారు అనగానే, ఇదిగో మళ్ళీ ఆ మాట అంటే నేను అలుగుతాను అని రఘురాం నవ్వేసరికి విజ్జు ఐశ్వర్య కూడా చిన్నగా నవ్వి వెళ్ళి కారులో కూర్చున్నారు. దారిలో ఇద్దరు మార్కెట్ దగ్గర ఆగి లోపలికి వెళ్తూ ఉంటే, ఇదిగో వంట వస్తువుల గురించి నాకేం తెలియదు, నీకు తెలుసా అని విజ్జు అడిగేసరికి, మధ్యాహ్నం వంట చేసి తీసుకొచ్చింది నేనే కదా, పైకి అల్లరి పిల్లలాగా కనిపించిన మా అమ్మ అన్ని పనులు నాకు నేర్పించిందిలే అని ఐశ్వర్య మూతి ముడుచుకొని చెప్పడంతో, అయితే వంటగదిలోకి ఏం అవసరం అవుతాయో నువ్వు కొను, మనకి ఏం అవసరం అవుతావో నేను తీసుకుంటానని చిలిపిగా చెప్పడంతో ఐశ్వర్య నవ్వుతూ వంటగది వస్తువుల కోసం వెళ్ళిపోయింది. గంట తర్వాత ఇద్దరు బిల్లింగ్ కౌంటర్ దగ్గర కలుసుకోవడంతో మొత్తం బిల్లు 10,000 అయ్యేసరికి విజ్జు బిల్ పే చేసేసి సరుకులు తీసుకుని వెళ్ళి కారులో కూర్చుని వేరే ఇంటికి బయలుదేరిపోయారు. వాచ్మెన్ ఇచ్చిన తాళాలు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా నీట్గా ఉండేసరికి క్లీన్ చేశారని అర్థమై వంట సామాన్లన్నీ తీసుకెళ్లి కిచెన్లో సర్దుకుంటున్న ఐశ్వర్యని గమనించి లగేజ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు విజ్జు. గంట తర్వాత బయటకొచ్చి అలసటగా సోఫాలో కూర్చున్న ఐశ్వర్య దగ్గరకొచ్చి, అయిపోయిందా పని మేడం గారు అని అడిగేసరికి, కిచెన్ అరేంజ్మెంట్ అయిపోయింది, వంట చేయాలి, నీకేం కర్రీ చేయాలి అని అడిగేసరికి, నీ ఇష్టం, బాగా అలసిపోయావు కదా, ఈజీగా తినగలిగేలా ఉండేలా కర్రీ చెయ్యి అనగానే, అయితే కర్రీ వద్దులే, రైస్ పెట్టేసి ఫ్రైడ్ రైస్ చేస్తాను అనగానే, యువర్ విష్ అని చెప్పడంతో వంటగదిలోకి వెళ్ళింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.